ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక రాత్రి ఈ రీతిగా మేమందరము మీ సన్నిధిలో చేరి దూర ప్రాంతములలో ఉంటున్నప్పటికీ తండ్రి అని మేము మొరపెట్టుటకు, ప్రార్థించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, విలువైన మీ మాటలు మేమందరం కలిసి ధ్యానించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఫిలెమోను పత్రిక ధ్యానంలో మరొక అడుగు ముందుకు వేయటకు తండ్రి మేము ప్రయత్నం చేస్తుండగా మా చేతులు పట్టుకొని నడిపించమని మిమ్మల్ని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఫిలెమోను పత్రిక ధ్యానంలో 17వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 16 సెషన్స్ మనం ముగించుకున్నాం. 25 వచనములు కలిగిన ఈ పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. ఈ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. కారణం 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి భాగం కనుక. అందుచేత 5 ఉపభాగాలుగా దీనిని డివైడ్ చేసుకొని ప్రస్తుతం మనము మొదటి ఉపభాగంలో ఉన్నాం. ఈ మొదటి ఉపభాగం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ ఉపభాగానికి ఒక చిన్న టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. మనము అధికారము మరియు మనవి. ఈ సబ్ టైటిల్ దీనికి ఎందుకు ఇచ్చాము అన్నది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక అపోస్తలుడిగా క్రీస్తునందు బహుధైర్యము కలిగినటువంటి పౌలు గారు తన అధికారాన్ని వినియోగించుకోకుండా ప్రేమతో వేడుకోవడానికి, మనవి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విషయంపై చక్కని ధ్యానాన్ని ఇంతకుముందు భాగాలలో మనం చేశాం. ఇక ఎవరి కోసమైతే ఈ పత్రిక ఆయన వ్రాస్తున్నారో, ఒనేసిము అనేటువంటి క్రొత్తగా ప్రభువునందు జన్మించినటువంటి ఈ వ్యక్తిని తన యజమానైనటువంటి ఫిలెమోను గారు స్వీకరించమని ఆయన వ్రాస్తున్నటువంటి ఒక సిఫారసు పత్రిక ఇది. ఆ పత్రికలో ఫిలెమోను గారితో మాట్లాడుతూ, నీకు తెలిసిన ఒనేసిము వేరు, ఇప్పుడు నీ ముందుకి వస్తున్న ఒనేసిము వేరు. ఒకప్పుడు నీకు దాసుడే, నిజమే అది. కానీ ఇప్పుడు ఒక దాసుడిగా కాదు, క్రీస్తు సార్వత్రిక సంఘంలోనికి చేరిన ఒక కుమారుడు. చెప్పాలంటే నా కుమారుడు, బంధకాలలో నేను కనిన నా కుమారుడు అని ఒనేసిము గారిని పౌలు గారు ఎంత గొప్పగా పరిచయం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో మనము నిన్న రాత్రి వరకు కూడా కొన్ని విషయాలు ధ్యానించడం జరిగింది. అయితే ఈరోజు దానిని కొనసాగిస్తూ 10వ వచనంలో మనం మాట్లాడుకుంటున్న ఒక చిన్న విషయాన్ని ఒకసారి చదువుకుందాం. 8 నుంచి 10 కంటిన్యూ చేద్దాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. రాత్రి మనం మాట్లాడుకున్నది ఒనేసిము గారిని పౌలు గారు కుమారుడిగా చూస్తున్నాడు. ఒక సేవకుడైన పౌలు గారు మారుమనసు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన ఒక విశ్వాసిని తన కుమారుడిగా చూడడం ఒకసారి మనం గమనిద్దాం. మనము కూడా మన నిత్య జీవితంలో సేవకులకు, విశ్వాసులకు ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారుల లేదా తండ్రి పిల్లల సంబంధం అని గుర్తించి అలాంటి ప్రేమానురాగాలు కలిగి మన సంఘ జీవితాన్ని కొనసాగిద్దామని రాత్రి చాలాసేపు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక దానిని కొనసాగిస్తూ మరికొన్ని విషయాలు ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. దయచేసి మనం జాగ్రత్తగా చూస్తే ఒనేసిము దగ్గర ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఫిలెమోను గారు ఒనేసిముని ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ
అది తర్వాత విషయం. కానీ ఒనేసిముని ఫిలెమోను ఎలా తీసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు అనేది పక్కన పెడితే, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పౌలంతటి గొప్ప మనిషి, సేవలో అపార అనుభవము కలిగిన వాడు, ఖండాలు ఖండాలు దాటుకుంటూ సువార్త యోధుడిగా వీరుడిగా తిరుగుతున్నవాడు, ఎందరికో సుపరిచితుడు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుందాం. పౌలు గారు హీ వాజ్ ఎ వెల్ నోన్ పర్సనాలిటీ. చాలా ప్రాంతాలలో చాలామందికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. యూదయ దేశంలో పౌలు గారి గురించి తెలుసు. సమరయ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు కూడా ఆయన బాగా సుపరిచితుడు. పైపెచ్చు ఇంతకాలం ఈ పత్రిక వ్రాసే సమయానికి సేవలో ఆయన కొనసాగుచు చాలా కాలమైంది కనుక ఆయన పేరు దాదాపుగా ప్రతి చోట కూడా అందరి నోళ్లలో నానుతున్నటువంటి పేరు. అటు సిరియా దేశంలోనూ, ఈరోజు మన ప్రపంచ పట్టణంలో కనిపించే టర్కీ దేశంలోనూ, కుప్రా అనేటువంటి ద్వీపంలోనూ, చిన్న ఆసియాలోనూ, మాసిదోనియా ప్రాంతాలలోనూ, గ్రీసు ప్రాంతాలలోనూ, మనకు బైబిల్లో అక్కయ ప్రాంతం అని కనపడుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోమ్ అనేటువంటి ప్రాంతంలో కూడా పత్రిక అక్కడి నుంచి వ్రాస్తున్నారు కనుక ఆయన. పౌలు గారి పేరు కేవలం ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిచయం ఉన్న పేరు కాదు. అలాంటి ఒక చిన్న ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా కాదాయన. ఈరోజు మనం మాట్లాడుకునే పదజాలంలో కనుక ఆయనను వర్ణిస్తే ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, ఒక ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. రాజుల ముందు నిలబడి ధైర్యంగా క్రీస్తు సాక్ష్యాన్ని గొప్పగా చెప్పినటువంటి మహాయోధుడైన ధైర్యశాలి, రాజులను సహితము ప్రభులోనికి నడిపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. అలాంటి గొప్ప ప్రొఫైల్ కలిగినటువంటి ఆయన ఒక చిన్న మనిషిని, ఎవరికీ పెద్ద పరిచయం లేదు. ఒనేసిము ఎవరికీ పెద్ద పరిచయం ఉన్నవాడు కాదు. బహుశా కొలసే అనేటువంటి ప్రాంతాన్ని మినహాయిస్తే ఒనేసిము ఎవరికి తెలిసిన వాడేం కాదు. తెలిసిన కొద్ది మందికైనా కూడా మంచి సాక్ష్యము వాళ్ళందరి మధ్య ఉన్నటువంటి వ్యక్తి అసలే కాదు. ఒకసారి ఆలోచిద్దాం. ఒక అంతర్జాతీయ బోధకుడైనటువంటి పౌలు భక్తుడు ఒక చిన్న యవనస్తుడి కోసం ఆయన ఎంత పరితపిస్తున్నాడో మనం గమనించగలిగితే, ఒక మాటలో చెబితే పౌలు గారి దయను పొందినవాడే ఒనేసిము. భవిష్యత్తులో ఫిలెమోను దయను కూడా పొందాలనే పత్రిక వ్రాస్తున్నది. పౌలు గారి దయను పొందినవాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొద్దిసేపు ర్యాంకింగ్స్ అన్న పాయింట్పై మనం మాట్లాడితే పౌలు గారి స్టేటస్ వేరు, లేదా మనము ఆత్మీయంగా మాట్లాడుకుందాం, ఈలోకపరంగా కాదు. పౌలు గారి హోదా వేరు ఆత్మీయంగా, పౌలు గారి స్థాయి వేరు ఆత్మీయంగా, పౌలు గారి ర్యాంక్ వేరు ఆత్మీయంగా. అంత హైయెస్ట్ ర్యాంక్ అనేటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి పౌలు భక్తుడు, చెప్పాలంటే ఒనేసిము గారిని కొద్దిసేపు లోయెస్ట్ ర్యాంక్ అందాం. ఈయన ర్యాంక్ ఏమో హైయెస్ట్ పాయింట్లో ఉంది, ఒనేసిము ర్యాంక్ మాత్రం లోయెస్ట్ పాయింట్లో ఉంది. అత్యున్నత ఆత్మీయ స్థితిని కలిగినటువంటి పౌలు భక్తుడు అప్పుడే జన్మించినటువంటి ఒక పసిబిడ్డ లాంటి వాడు ఒనేసిముపై ఒక చక్కని దయ, కరుణ, కనికరం ఇలాంటివన్నీ కుమ్మరిస్తున్నాడు. చూడండి ఒక్కసారి. పౌలు గారి దయను పొందినవాడుగా మనకు ఇక్కడ ఒనేసిము కనబడుతున్నాడు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అదే కనపడుతుంది. పౌలు గారి ప్రేమను పొందుతున్న ఒనేసిము కనబడుతున్నాడు. ఈ దయ, కరుణ, కనికరం ఇలాంటి పదాలు మనం చూస్తున్నప్పుడు అసలు పౌలు గారికి ఒనేసిముపై అంత దయ, అంత ప్రేమ, అంత కరుణ ఎందుకు చూపించాలని అనిపించి ఉంటుంది? ఇంతకుముందు భాగాల్లో కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఇది. ఇప్పుడు కొంచెం విశాల దృక్పథంలో ఇంకొంచెం ఎక్కువగా వివరణాత్మకంగా దీన్ని మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు పౌలు భక్తుడికి ఒనేసిము అనేటువంటి లోయెస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి చిన్నవాడిపై అంత దయ, అంత ప్రేమ, అంత కనికరం ఎందుకు చూపించాలని అనిపించి ఉంటుంది అని చూస్తే, పౌలు గారు తన గత జీవితాన్ని ఎప్పుడు మర్చిపోయినవాడు కాదు. తన గత జీవితంలో తన స్థితి ఏంటో బాగా ఎరిగినవాడు. ఆ స్థితిలో తాను పొందినటువంటి కనికరాన్ని బాగా గుర్తుపెట్టుకున్నవాడు.
అదే విషయాన్ని ఆయన కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాస్తూ కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాస్తూ 7వ అధ్యాయంలో ఆయన పొందినటువంటి కనికరం గురించి ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడో చూద్దాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏదైనా ఆ సందర్భంలో ఆ వచన భాగంలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము చూద్దాం. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు, అందరూ చూస్తున్నారు కదూ, ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ కన్యకల విషయమై నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. నేను ఎవరిని, నీవెవరవు అని పౌలు గారిని అడిగితే ప్రభు వలన కనికరము పొందిన వాడను నేను. ఈరోజు ఒనేసీముపై నేను కనికరము చూపుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, కానీ అసలు నేనే ఒక కనికరము పొందినవాడను. ఫిలెమోను పత్రికలోని 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారి కనికరాన్ని పొందుతున్న ఒనేసీమును చూస్తున్నప్పుడు అసలు ఈ గుణం నీకు ఎలా వచ్చింది, ఈ లక్షణం నీకు ఎలా వచ్చింది, అలా కనికరము చూపాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందని ఒకవేళ మనం పౌలు గారిని ప్రశ్నించగలిగితే ఆయన దగ్గర నుంచి మనకు వస్తున్న సమాధానం ఏంటి? నేను ఒనేసీముపై చూపుతున్న కనికరం చాలా చిన్నది, కానీ నా విషయంలో దేవుడు చూపించిన కనికరం, నాపై ఆయన కురిపించినటువంటి కృప నేను వర్ణించలేను, వివరించలేనంత విశాలమైనది, ఆకాశము కంటే ఎత్తైనది ఆ కనికరం కానీ ఆ కృప కానీ. అందుకే పౌలు భక్తుడు మరికొన్ని సందర్భాలలో కూడా ఈరోజు నేను ఏమై అయితే ఉన్నానో అది కేవలము దేవుని కృపయే. అదే పత్రికలోనే, అదే మొదటి కొరింథీ పత్రికలోనే 15వ అధ్యాయంలో ఆయన తన ప్రస్తుత స్థితిని గురించి వర్ణిస్తూ ఆయన ఏమంటున్నాడో చూద్దామా. 10వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇది దేవుని కృప. నేను కృప పొందినవాడను, కనికరము పొందినవాడను దేవుని నుంచి. నెక్స్ట్ కూడా చూద్దాం ఆ 10వ వచనంలో జాగ్రత్తగా. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అందరికంటే, మిగిలిన వాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఎందుకు అంత ప్రయాసపడ్డావు అని అడిగితే నేను అంత కృపను పొందినవాడను నా జీవితంలో. ఎదుటివారి ఎడల నేను చూపుతున్న కనికరము కానీ, ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ చాలా చిన్నది దేవుడు నా విషయంలో చూపిన కృపతో పోల్చితే. ఎందుకు? ఇప్పుడు నేను ఇందాక ఒక పదజాలాన్ని వాడాను. ఈయన హైయెస్ట్ ర్యాంకింగ్లో ఉన్నాడు, ఆయన లోయెస్ట్ ర్యాంకింగ్లో ఉన్నాడు. ఈయన టాప్ పొజిషన్లో ఉన్నాడు, ఒనేసిము గారు చాలా తక్కువ ఆత్మీయ స్థితిలో అప్పుడే జన్మించినటువంటి, అప్పుడే పుట్టినటువంటి ఒక పసిబిడ్డలాగా కనబడుతున్నాడు. వీళ్ళిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది ఆత్మీయ స్థితిలో అని మనం మాట్లాడుకుంటుంటే పౌలు గారి దగ్గర నుంచి మరొక యాంగిల్ మన కంటికి కనబడుతుంది. అదే బైబిల్లో ఏమని, నాకు ఒనేసీముకే మీరు ఇంత వ్యత్యాసాన్ని చూడగలిగితే మరి నన్ను కనికరించిన ఆ ప్రభువుకి నాకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? నాపై కృపను కుమ్మరించిన ఆ దేవునికి నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, నేనున్న పొజిషన్ ఏంటి? ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? ఆకాశమునే సింహాసనముగా మలుచుకొని, ఆకాశమును సింహాసనముగా మార్చుకొని కూర్చున్న ఆయన ఎక్కడ? భూమిని పాదపీఠంగా మలుచుకొని ఆయన పాదాలు భూమి మీద పెట్టుకున్న ఆయన ఎక్కడ? ఆయన పాదాలు మోపినటువంటి భూమిపై ఒక పురుగు వంటి వాడుగా జీవిస్తున్న నేనెక్కడ? మరి నాపై ఆయన చూపిస్తున్న కనికరం, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన చూపిస్తున్నటువంటి కృపను మరేమందామని పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆ మాటలు మన ఎదుట కనబడుతున్నాయి. నిజమే, దేవుడు అంత మహోన్నత స్థితిలో ఉండి, అంత ఉన్నతమైన వాడుగా సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటూ, ఆయన ఎదుట పురుగు కంటే హీనులుగా, ఏమాత్రం పాత్రులు కాని మనపై ఆయన దృష్టిని కేంద్రీకరించి ఆయన ప్రతిక్షణం
మన వైపు చూస్తున్నాడు అని అంటే ఒక్కసారి మనందరం కూడా ఆయన కృప పొందుతున్న వాళ్ళము కాదా? మనందరము కూడా ఆయన కనికరాన్ని పొందుతున్న వారము కాదా? ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన కనికరాన్ని, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన కృపను ప్రతిక్షణం పొందుతున్నవారే. కానీ దానిని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది. అలా దేవుని విశాల హృదయాన్ని అర్థం చేసుకున్న ఎందరో భక్తులలో నోవహు గారు ఒకరు అని మనం ఈ సందర్భంగా నేను చెప్పాలి. నోవహు గారి గురించి, ఆయన జీవితం గురించి బైబిల్ చెప్పిన మాట, నోవహు దేవుని కృపను పొందినవాడు అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో. చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం తీయగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనము చూద్దామా జాగ్రత్తగా. 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు గారు దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ నోవహు గారు పాత నిబంధనలో దేవుని కృపను పొందినవాడుగా కనబడుతుంటే, క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు దేవుని కృపను పొందినవాడుగా కనబడుతున్నాడు. చాలామంది ఉన్నారు, కానీ ఇద్దరిని మాత్రం తీసుకొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ రాత్రి. పాత నిబంధనలో నోవహు గారు, క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు. వీళ్ళిద్దరూ కూడా బైబిల్లో నీతిమంతులుగా కనబడుతున్నారు, దేవుని కృపను పొందిన వారుగా కనబడుతున్నారు. అవును, ఇప్పుడు నోవహు గారి గురించి మనం మాట్లాడితే, నోవహు గారు దేవుని కృపను పొందినవాడై రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించాడు. అంతే కదా? నోవహు గారు దేవుని కృపను పొందినవాడై రక్షణ అనేటువంటి ఓడలోనికి ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే, ఈయనొక్కడే ప్రవేశించాడా, ఆయన తన చుట్టూన్న వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయి రక్షణ అనే ఓడలోనికి చేర్చాడా? ప్రయత్నమైతే గట్టిగా చేశాడు, తన కుటుంబ సభ్యులు మాత్రం తనతో పాటు నడిచారు. రక్షణ అనేటువంటి ఓడలోనికి తనతో పాటు మరికొంతమంది చేరడానికి కారణం దేవుని కృపను పొందిన ఒక నోవహు అనే సాధనం. ఏమర్థం కావాలి ఇక్కడ మనకు? ఏమర్థం కావాలి అని చూస్తే, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని కృపను పొందితే ఆ వ్యక్తి వెంటనే చేయవలసింది తనతో పాటు మరికొంతమందికి ఆ కృపను అందించువాడిగా కనిపించాలి, అందించువాడుగా కనబడి తీరాలి. దేవుని కనికరాన్ని, దేవుని జాలిని ఏ వ్యక్తి అయితే భూమి మీద పొందుతాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత ఏమిటి అని ప్రశ్నిస్తే, ఆ వ్యక్తి మరికొంతమందిని ఆ కృపకు పాత్రులుగా చెయ్యాలి. అది నోవహు గారు చేశారు. అలా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కొద్దిసేపు మీరు భక్తుల జీవితాలను పఠిస్తే, వారందరూ కూడా దేవుని కృపను పొందిన వారై మరికొంతమందిని ఆ కృపలోనికి తీసుకొని వచ్చారు. ఇంత గొప్ప విషయాన్ని, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు నేర్పిస్తున్నదని ఈ పాఠాన్ని మనం గమనించాలి సీరియస్గా. తప్పు చేసి బలాఢ్యుడై ఉండి కూడా బలహీనుడైపోయి ఫిలిష్తీయుల చేతికి దొరికి సజీవంగా ఉన్నప్పుడే కన్నులు ఊడదీయబడి ఈడ్చుకుంటూ ఒక అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో శత్రువుల దేశంలో సంసోను గారిని చూస్తున్నాం మనం. తర్వాత తెలిసింది తాను ఎంత పెద్ద తప్పు చేశాడని. మట్టి నేత్రాలు లేకున్నా మనోనేత్రాలతో దేవుణ్ణి చూసి ప్రార్థిస్తున్నాడు ఆయన. తప్పైపోయింది ప్రభువా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని. తప్పైపోయింది ప్రభువా, ఒక్కసారి నన్ను చూసి నన్ను కనికరించి నాకు బలాన్ని ఇవ్వని అడుగుతున్నాడు ఆయన. అల్టిమేట్గా దేవుని కృపను సంసోను గారు పొందారు. ఆ కృప చేతనే మరలా తన బలాన్ని పొందగలిగాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? తన ప్రాణం పోతున్నా పర్లేదు, నా ప్రజలను రక్షించాలని శత్రువుల చేతిలో నుండి ప్రజలను రక్షించడానికి దేవుని కృపను పొందినవాడై సంసోను గారు తన ప్రాణం పోతున్నా కూడా శత్రువులపై విజయాన్ని తన ప్రజల కోసం చేకూర్చి
ప్రాణం పోతూ పోతూ కూడా తన దేశానికి, తన జాతికి రక్షణ దయచేసి వెళ్ళిపోయాడు. కృపను పొందిన వారి జీవితాలు ఎలా ఉంటాయో మనం గమనించాలి. కృపను పొందిన వారి జీవితాలు, దేవుని మహాకనికరం, దేవుని మహాకృపను ఎవరైతే తమ జీవితంలో అనుభవిస్తారో వారు ఇతరులను రక్షించాలన్న ఒక తాపత్రయంతో, ఇతరులను రక్షించి వారిని కూడా ఈ ఓడలోనికి తీసుకొని రావాలన్న ఒక దాహంతో వాళ్ళు వారి జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తారని నేను ఇస్తున్నటువంటి క్లూను ఆధారం చేసుకుని దయచేసి మీరు బైబిల్ చదివేటప్పుడు నీతిమంతుల జీవితాలు అలా మీరు చదవగలిగితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. దావీదు గారి గురించి మనం చదివితే ఆయన తన తరము వారికి సేవ చేసి నిద్రించనని రాయబడి ఉంటుంది. రాజు కదా, రాజైన వాడు ఏదో రాజరికాన్ని చేయకుండా, రాజకీయాన్ని కొనసాగించకుండా, రాజకీయంలో ఉంటూ కూడా యాజకీయాన్ని చేసి చచ్చిపోయాడట దావీదు గారు. ఎందుకు? ఇది అశాశ్వతమైన సింహాసనం. ఇది ఈ పదవి కానీ, హోదా కానీ, ఈ స్థితి కానీ, ఈ స్థాయి కానీ, ప్రజల్ని ఏలేటువంటి ఒక ఉన్నత స్థితి ఏదైతే ఉన్నదో ఇది తాత్కాలికమైనది. కానీ రేపు నేను మృతుడైన తర్వాత, నిద్రించిన తర్వాత నా ప్రభు ఎదుట నేను నిలబడితే నా వెనకలు ఎందరినో నేను నీ కోసం సంపాదించానని నేను చెప్పగలగాలి. అందుకే ఎన్నో కీర్తనలు రాశారు ఆయన, ఎన్నో మాటలు ఎందరికో తెలియజేశారు ఆయన. ఒక చక్కని సేవకుడిగాను, ఒక చక్కని బోధకుడుగాను రాజైన దావీదు మన కంటికి కనపడతాడు. అలా మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, వారిని వారు రక్షించుకోవడమే కాకుండా ఇతరులను రక్షించాలన్న తపన వారిలో కంటికి కనబడుతుంది. మర్చిపోకండి, మన ఫిలేమోను పత్రిక మాట్లాడుకుంటున్నాం. అందులో ఉనేసిం అనేటువంటి ఒక చిన్నవాడిని రక్షణలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టి స్థిరపరచడానికి ఒక అంతర్జాతీయ ప్రసంగికుడైనటువంటి పౌలు గారు ఆయన పరితపిస్తున్నాడని మనం గమనిస్తే, ఎందుకు అని ఆలోచిస్తే ఆయన దేవుని కృపను, కనికరాన్ని తన జీవితంలో పొందినవాడు గనుక ఒక్క ఆత్మనైనా ఆ ఆత్మ జారిపోకుండా కాపాడాలనేటువంటి ఒక దివ్యమైన, ఉన్నతమైన ఆలోచన కలిగి ఈ కృపను పొందిన భక్తుడు కనబడుతున్నాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ భక్తుడిని మనం అలా తట్టినా కూడా వాళ్ళందరి జీవితాలు అదే కనపడుతుంది, వాళ్ళందరి జీవితాలు అదే కనపడుతూ ఉంటుంది. సామెతల గ్రంథంలో నీతిమంతులందరి గురించి రాయబడిన ఒక చక్కని మాట మనం చూద్దాం. 11వ అధ్యాయం దయచేసి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనము జాగ్రత్తగా చూద్దామా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నెక్స్ట్ మాట, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. వీలైతే అండర్లైన్ చేయండి అన్నమాట, వీలైతే అండర్లైన్ చేయండి అన్నమాట. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. కేవలము కృపను పొందిన వారు మాత్రమే కాదు, వీరు జ్ఞానులుగా పరిగణించబడుతున్నారు. నేను కృపను పొందాను కదా, నాతో పాటు 10 మందిని ఈ కృపకు పాత్రులుగా చేసి వారిని ఇక్కడికి తీసుకొని వద్దామన్న పాయింట్ మాత్రమే కాదు, వీరిలో దేవుడు చూస్తున్నది జ్ఞానం. ఏమిటి వీరికున్న జ్ఞానం? ఎందుకు దే ఆర్ వైజ్ అని ప్రశ్నిస్తే, ఒక జ్ఞాని ఒక చక్కని ఫలితాన్ని మనసులో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు, ఒక పాజిటివ్ రిజల్ట్ని మైండ్లో ఉంచుకొని పనిచేస్తూ ఉంటాడు, ఒక ధర్మబద్ధమైనటువంటి బహుమానం గురించి ఒక జ్ఞాని ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఏమిటి తేడా? బుద్ధిగల కన్యకలు ఇంకొకటి ఏదో బహుమానం కోసం ఎదురు చూస్తూ, రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ, పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తూ, మేము ఆ కుమారుడి రాక జరగగానే ఆయన మమ్మల్ని ఆహ్వానించే స్థితిలో మేము ఉండాలని ఒక సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకలు కనపడుతున్నారు. అందుకే వారిని బుద్ధిగలవారు, జ్ఞానము గలవారు అని పిలుస్తున్నాం. మరి ఇక్కడ జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని అంటే, ఇతరులను రక్షించడం వలన ఏమైనా లాభం ఉందా? ఇతరులను రక్షించడం వలన ఒక మనిషికి ఏమైనా లాభం ఉందా అని ప్రశ్నిస్తే, నీకు తెలిస్తే నువ్వు జ్ఞాని అవుతావు అంటుంది బైబిల్.
నన్ను నేను రక్షించుకోవడమే కాదు, నేను ఇతరులను కూడా రక్షిస్తే అది కూడా నా అకౌంట్లోకి వస్తుందన్నమాట. ఉదాహరణకు యేసుప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడు అనే మాట ఉంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 19-20 వచనములు చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే అది అజ్ఞానం. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మనం జ్ఞానులమైతే ఇది చేయాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడు చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎక్కడ కూర్చుకోమంటున్నాడు ధనాన్ని? పరలోకమందు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, ఎలా కూర్చుకోవాలి? పరలోకమందు మన ధనాన్ని ఎలా కూర్చుకోవాలి? ఈ భూమి మీద మనం ఏమైనా సంపాదిస్తే దాన్ని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం వివిధ రకాలుగా. ఎక్కువ సొమ్ము ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకోం మనం దాన్ని, ఎక్కడ బ్యాంకులో వేసేస్తాం. మనకంటూ ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఆ సేవింగ్స్ అకౌంట్లో మనము మన అమౌంట్ని డిపాజిట్ చేసుకొని అక్కడ ఉంచుకోవడం వలన మన అమౌంట్ సేఫ్. ఇంట్లో పెట్టుకోవడం అనేది ఎప్పుడు డేంజరే, అదే బ్యాంక్లో ఉంటే సేఫ్. బాగుంది. అంటే బుద్ధి గలవారు, జ్ఞానం గలవారు ఎలా పడితే అలా ఆ సొమ్ముని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉంచాల్సిన చోటనే ఉంచి జ్ఞానులుగా బతుకుతారన్నమాట. ఈ మధ్యకాలంలో పోలీసు వారు ఒక ప్రకటన చేశారు, విన్నారో లేదా మీరు? సుమారుగా ఒక 2 నెలల పాటు మనకు లాక్డౌన్ వచ్చింది కనుక కరువు, ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువైపోయి ప్రత్యేకించి దొంగతనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది, దోపిడీలు ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నిర్మానుష్యమైనటువంటి స్థలం గుండా ఒంటరిగా ప్రయాణం చేయకండి అని పోలీసు వారు ఒక ప్రకటన చేశారు. నిర్మానుష్యమైనటువంటి ఒక సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు, ఒక 2 వీలర్లో కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎవరూ తిరగనటువంటి దారిలో షార్ట్ కట్ అని చెప్పేసి మీరు ఆ రూట్లో వెళ్ళకండి. ఎక్కువ మంది తిరిగే ప్రాంతాల గుండానే ప్రయాణం చేయండి. ప్రత్యేకించి కొన్ని నెలల పాటు దీన్ని మీరు పాటించడం అవసరం. ఈ 2 నెలల లాక్డౌన్ వలన దోపిడీలు జరిగే అవకాశం ఉంది. వారి అవసరాలను బట్టి దొంగలు దారి దోపిడీకి దిగి గాయపరిచి ఇంకేమైనా చేసి సొమ్మును అపహరించే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. అది మాత్రమే కాదు, మీరు బయట తిరిగేటప్పుడు మీరు విలువైనటువంటి ఆ సొమ్ములను, బంగారాన్ని కానీ దేనైనా కూడా ఒంటిపై ఎక్కువ ధరించి బయట తిరక్కండి. ఇది కూడా ప్రమాదమే. లాక్డౌన్ లేనప్పుడే చైన్ స్నాచింగ్ అనేది మనం చూసాం. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా డేంజర్. ఆ సొమ్ముని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఆ సొమ్ముని ఎక్కడ ఉంచితే అవి సేఫ్గా ఉంటాయి అక్కడే ఉంచండి అని పోలీసు వారు ఒక ప్రకటన చేశారు ఈ మధ్యకాలంలో. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ఏకంగా మన ధనాన్నే పరలోకంలో కూర్చుకొనుడి అనే మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి అంటే దాని అర్థం మన భూ సంబంధమైనటువంటి ధనాన్ని బ్యాంక్లో మనం కూర్చుకుంటున్నట్టుగా పరలోకంలో కూడా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. పరలోకంలో కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సేవింగ్స్ అకౌంట్ అనుకోండి కొద్దిసేపు. పరలోకంలో మనందరం ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి భూమి మీద ఉంటూ పరలోకం అనే బ్యాంక్లో, హెవెన్లీ బ్యాంక్ అది, ఆ హెవెన్లీ బ్యాంక్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో మన ధనాన్ని కూర్చుకోవాలి. బాగుంది. ఇప్పుడు మరి ఆ అకౌంట్లో మన ధనాన్ని ఎలా కూర్చుకోవాలి అని అడిగితే బైబిల్ చెబుతున్న మాట, నువ్వు ముందు జ్ఞానిగా మారితే జ్ఞానులు వారి ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటారు. అందుకే వాళ్ళు బుద్ధిగల కన్యకలయ్యారు. ఎలా అని అడిగితే సామెతల గ్రంథంలో ఒక క్లూ దొరుకుతుంది మనకు. ఏమని? జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు.
అంటే భూమి మీద ప్రమాదంలో ఉన్న వారిని మనం ఒకవేళ రక్షించగలిగితే, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, మీకు మంచి వచనాలు కూడా చూపిస్తాను ఈరోజు. మనము రక్షించే ప్రతి ఆత్మ కూడా పరలోకంలో మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది, మన లెక్క కిందికి వచ్చేస్తుంది, మన అకౌంట్ కిందికి వచ్చేస్తుంది. అందుకే సామెతల గ్రంథంలోని 24:11 అదే సామెతల గ్రంథం 24:11 కూడా తన భక్తుని ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చూద్దాం జాగ్రత్తగా. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా. ఆల్రెడీ నువ్వు ఒడ్డుకొచ్చేసావు కదా, ఆల్రెడీ నువ్వు గట్టు మీద ఉన్నావు కదా, గట్టు మీద నీవు ఉన్నావు అని అంటే నువ్వు సేఫ్ కదా. మరి నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు లాగాలి. మనం అనుకోవచ్చు, లాగితే నాకేంటి అని అనుకుంటున్నాం. మనం లాగితే మనకేంటి? పరలోకంలో మన అకౌంట్లో మన అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. అక్కడ మన అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. అక్కడ మన సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట చూద్దాం ఈ సందర్భంగా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, దయచేసి ప్రతి ఒక్కరు తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం మీరు 17 నుంచి రాసుకోండి. 3వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు 17 నుండి 21వ వచనం వరకు దయచేసి రాసుకోండి. 17 నుండి 21. ఒకసారి 17వ వచనం చూద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఓ నరపుత్రుడా. ఎవరి నరపుత్రుడు? సేవకుడు. నేను రాత్రి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒక సేవకుని దేవుడు సమాజంలో తండ్రిగా నియమించాడు అని మనం మాట్లాడుకున్నాం. తండ్రి అని మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక కావలివాడు. ఇంట్లో అందరూ పడుకుంటే గేటు దగ్గర కావలి కాస్తూ ఆ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు కావలివాడు. ఆ కావలివానికి జీతం ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని కావలిగా పెట్టుకున్నారు కనుక. ఒక వాచ్మ్యాన్గా ఏ ఇంటి వారైతే తమ ఇంటికి గేటు దగ్గర ఉండడానికి ఒక వాచ్మ్యాన్ పెట్టుకుంటారో వాళ్ళు ఇస్తారు జీతం. ఆ ఉద్యోగంలో ఎవరు అపాయింట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు జీతం. మరి ఇక్కడ ఒక వ్యక్తిని సేవకునిగా ఎన్నుకొని ఆ సేవకుని ఎవరైతే కావలిగా నియమిస్తున్నారో, కావలిగా సేవకుని ప్రజల కోసం నియమించిన ఆ దేవుడే ఆ కావలివానికి జీతం ఇస్తాడు. ఏం చేయాలి ఆ కావలివాడు? మరి ఎవరి మీదైతే, ఎవరి కోసమైతే దేవుడు ఆ వ్యక్తిని కావలివానిగా ఉంచాడో వారిని రక్షించే పనిలో ఉండాలి, వారిని కాపాడే పనిలో ఉండాలి, వారిని హెచ్చరించే పనిలో ఉండాలి, వారిని జాగ్రత్త పరిచే పనిలో ఉండాలి. అల్టిమేట్గా వారి ప్రమాదంలో పడకుండా చూడాలి. ఒకవేళ ప్రమాదంలో పడి ఉంటే ఈ కావలివాడు వారిని తిరిగి సురక్షితమైన స్థలంలోనికి చేర్చే ఒక చక్కని పనిని దేవుడు సేవకులు అనే కావలి వారికి ఇచ్చాడు. ఎవరి మీద? ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి ఏం చేయాలి కావలివాడు? నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. చూద్దాం జాగ్రత్త. 18. అవశ్యంగా నీవు మరణమౌదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. గమనించాలి, ఆల్రెడీ ఇక్కడ సేవకుడు సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆల్రెడీ ఈ సేవకుడు దేవుని కృపను పొందినవాడు, దేవుని కృపను పొందిన వాడుగా గట్టు మీద ఉన్నాడు. ఆల్రెడీ గట్టు మీద ఉన్నటువంటి సేవకుడు. కానీ కృపను పొందిన వాడవైనటువంటి నీవు ఆ కృపకు దూరంగా బ్రతుకుతున్న వారిని కృపలోనికి తీసుకొని రావాలి, రక్షణ అనేటువంటి ఓడలోనికి చేర్చాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. చేయకపోతే
ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశిస్తాడు. అయితే నెక్స్ట్ ఏంటి అక్కడ మాట? ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణం అవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఎందుకు నీ డ్యూటీ మర్చిపోయావు? ఇతరులను రక్షించాలన్న ఆలోచన నీకెందుకు కనుమరుగైపోయింది? సామెతలు 11:30 అదే చూసింది మనం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అసలు ఇతరులను రక్షించడానికే నిన్ను కావలి వానిగా పెట్టారని ఒక సేవకునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ సేవకుడు ఇతరులను రక్షించడంలో కనుక అలక్ష్యము చేసి, ఇతరులను రక్షించే విషయంలో కనుక నిర్లక్ష్యం చేసి, ఏముందిలే నేను బయటకు వచ్చేసాను కదా అని ఆల్రెడీ దేవుని కృపను పొందినవాడు మెలకువగా ఉండకుండా నిద్రపోతూ ఉంటే, తన ద్వారా రక్షణలోనికి వచ్చే అవకాశం ఉన్న ఇతని సోమరితనం వలన మిగిలిన వాళ్ళు రక్షణలోనికి రాలేకపోతే వారు నశించడమే కాదు, వారి ఆత్మల నాశనానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తానంటున్నాడు ఇక్కడ. ఇంకా కిందికి చదువుకుంటూ వద్దాం 19 నుంచి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును కానీ నీవు తప్పించుకొందువు. నీవు అంటే ఆత్మవు, నీవు శరీరం గురించి కాదు, బ్రాకెట్లో ఆత్మ అని రాశాడు చూడండి. నీవు తప్పించుకుందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతన్ని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యంగా బ్రతుకును. నీ మట్టుకు నీవును తప్పించుకుందు. ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 21 వచనం వరకు, ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ వ్యక్తి యొక్క రక్షణకు కారకుడైన ఒక సేవకుడు తన అకౌంట్లో జమ చేసుకుంటున్నాడు. అతని రక్షణకు నువ్వే కారణమవుతావు, అతని నాశనానికి నీవే కారణమవుతావని మరొకరి రక్షణ కోసమైనా మరొకరి నాశనం కోసమైనా దేవుడు మరొక వ్యక్తి నిలబెడుతున్నాడు. చూడండి అక్కడ. సో అదన్నమాట ఇక్కడ. ఈరోజు క్రొత్త నిబంధన పరిభాషలో మనం మాట్లాడితే, పాత నిబంధనలో అక్కడక్కడ మాత్రమే సేవకులు కనబడతారు, అక్కడక్కడ మాత్రమే యాజకులు కనబడతారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులు, సేవకులు అన్న పదానికి డెఫినేషనే మారిపోయింది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనమందరము కూడా ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులై భూమి మీద బ్రతుకుతున్నాం. అంటే మనందరం కూడా ఇప్పుడు ఈ మాటలు వింటున్న బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు క్రొత్త నిబంధన భాషలో యాజకులైపోయారు, సేవకులైపోయారు. వారందరిపై ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, మీరు కృప పొందిన వారు గనుక ఇప్పుడు జ్ఞానులుగా మారిపోవాలి. జ్ఞానులుగా మారిపోతే ఏం చేస్తారు? ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథం 11:30. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. మన వలన కొందరు రక్షణ పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. వాళ్ళు మన చుట్టే ఉంటారు, మన చుట్టూ ఉన్నవారు మన ద్వారా రక్షణ పొందాలని దేవుడు వారి మధ్య మనల్ని ఉంచితే, మనము నోరే తెరవకుండా, చెప్పవలసిన మాటలు వారికి చెప్పకుండా, దేవుని మాటలు ఎదుటి వారితో పంచుకొని వారిని రక్షణలోనికి నడిపించే ప్రయత్నము చేయకపోతే, రేపు పొద్దున వారు నశించిపోతే దేవుడు నిలబెట్టేది మనల్నే. చెప్పవలసిన సమయంలో, చెప్పవలసిన పద్ధతిలో చెప్పి వారిని రక్షణలోనికి తీసుకొని వచ్చే ఒక గొప్ప పని, ఒక బాధ్యతగా ఈరోజు మన భుజాల మీద ఉంది. ఇది మనం గుర్తించలేకపోతున్నాం, గుర్తించాలి కూడా. అలా గుర్తించిన వారు చాలా తక్కువగా ఉన్నారు చరిత్రలో. ఆ తక్కువ మందిలో మనం ఈరోజు చూస్తున్నటువంటి కొంతమంది భక్తులు, అందులో ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటున్న పౌలు గారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయినా కూడా ఆయన చేస్తున్నది ఒకటి,
పరలోకం అనేటువంటి ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆయన ప్రభులోనికి వచ్చిన తర్వాత అబ్బో ఎంతో సొమ్మును అక్కడ కూర్చుకుంటూ పరలోక ధనవంతుడిగా పౌలు గారు మారిపోతున్నారు. భూమి మీద ఉన్నప్పుడే, భూమి మీద పేదవాడైనా, భూమి మీద దారిద్ర్యం లాడిపోతున్నా, భూమి మీద చెరసాల బ్రతుక తనదైనా మేము హెవెన్లీ బ్యాంక్లో మాత్రం ఆయన అకౌంట్ చాలా పెద్ద అకౌంట్ అది. ఇప్పుడు పౌలు గారి పత్రికలలో ఆయన ఆత్మలను రక్షించిన వాడుగా ఆత్మల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో కొన్ని చూపిస్తే ఖచ్చితంగా ఈ రోజు నుండి మనం కూడా పోటీలోనికి దిగే అవకాశం ఉందని నాకున్న ఒక చిన్న ఆశ. చూద్దామా కొన్ని వచనాలు, దయచేసి జాగ్రత్తగా చూద్దాం. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా చూద్దాం, ఖచ్చితంగా వ్రాసుకోండి ఈ వచనాలను. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దామా. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అర్థం చేసుకుంటున్నారు అక్కడ? మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, మా అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే పౌలు గారికి ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందండోయ్. ఆయన ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడనంటే ఖచ్చితంగా రేపు పొద్దున యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఎవని పనిని బట్టి వానికి జీతం ఇస్తాడు, అంతే కదా. ఎవని పనిని బట్టి వానికి జీతం ఇస్తాడు. జీతం ఇచ్చే రోజున నా అకౌంట్ ఫుల్గా కనపడాలని డిసైడ్ అయిపోయాడు. అందులో భాగంగా మనం నెలంతా పని చేస్తామండి. నెలంతా ఎందుకు పని చేస్తాం? 1వ తారీఖున చేతిలో ఆ డబ్బు చూడాలని, 1వ తారీఖున చేతిలో ఆ జీతం చూడాలని, అంతే కదా. జీతం కోసమే కదా పని చేసేది. 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 26 ఈ తేదీలు ఏవైతే ఉన్నాయో 30 రోజులు ప్రతిరోజు మనం పని చేసేది 1వ తేదీనో 2వ తేదీ మన జీతం వచ్చే రోజు ఏదైతే ఉన్నదో, జీతం వచ్చే రోజున మన చేతిలో అలా జీతం చూసుకొని ఆనందించాలని. తర్వాత ఆ జీతం ఎక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత సంగతి. జీతం వస్తుందన్న ఆనందముతో, జీతం వస్తుందన్న నిరీక్షణతో మనందరం కూడా మన ఉద్యోగాలు చేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. అయితే ఇవి చిన్న చిన్న జీతాలు. ఇవి 1వ తారీఖున చేతికి వచ్చి 2వ తారీఖున ఖాళీ అయిపోయే జీతాలు ఇవన్నీ. అయితే పౌలు గారు నిత్య జీతం కొరకు, నిత్య జీవితమే కాదు నిత్య జీతం కొరకు ఆయన భూమి మీద పని చేసినవాడు. ఏమిటది? రేపు పొద్దున మా యజమాని లోకానికి వచ్చినప్పుడు ఆ యజమాని తన దాసులకు జీతం ఇవ్వబోతున్నాడు. ఎలా జీతం అది? నా ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షణలోనికి వచ్చి ఉంటాయో ఒక్కొక్క ఆత్మను బట్టి ఆయన జీతం ఇస్తాడు రేపు పొద్దున నాకు. అలా నేను యూదయలో సేవ చేశాను, పాలస్తీనా భూభాగంలో నేను సేవ చేశాను, సిరియాలో చేశాను, కుప్రలో చేశాను, టర్కీలో చేశాను, చిన్నాసియాలో చేశాను, మాసిదోనియాలో చేశాను, గ్రీస్ ప్రాంతంలో చేశాను, రోమ్ ప్రాంతంలో, ఇటలీ ప్రాంతంలో చేశాను. అబ్బో, పౌలు గారు పరలోకంలో తన ధనాన్ని కూర్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించండి ఒకసారి. అది మంచి ఆశ, దురాశ కాదు, అది మంచి ఆశ. ఫ్యూచర్లో ఒక జీతం ఉంది. ఆ జీతం ఈరోజు నేను భూమి మీద సంపాదించే ఆత్మలు ఎవరైతే ఉన్నారో, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రేపు పొద్దున నా లెక్కలోనికి వచ్చేస్తున్నాయి. అన్నమాట అర్థం చేసుకోగలుగుతున్నారా? తెస్సలోనిక మొదటి పత్రిక 2:19. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. విచిత్రం ఏంటంటే మనకు కూడా ఆనందం ఉంది భూమి మీద మనకు ఆనందం లేదనేది కాదు, మనకు ఖచ్చితంగా ఆనందం ఉంది. ఆఫీస్ నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో అల్లరి చేసే మన కన్న పిల్లలు కనబడితే అబ్బో అలసటంతా మర్చిపోయి ఆనందిస్తాం.
కుమారులతోనూ కుమార్తెలతోనూ ఆడుకోవడం ఆనందం, మనవళ్లతోనూ మనవరాళ్లతోనూ గడపడం ఆనందం, తోబుట్టువులతోనూ సొంత కుటుంబీకులతో మనం కలిసి అలా జీవించడం హ్యాపీగా ఆనందం, స్నేహితులతో ఆనందం, ఇరుగు పొరుగు వారితో ఆనందం, చదువులో ఆనందం, పనిలో ఆనందం, వ్యాపారంలో ఆనందం, సంపాదనలో ఆనందం. ఈ ఆనందాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ దేవుని దృష్టిలో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆనందాన్నే కాకుండా, కుటుంబముతో వచ్చేటువంటి ఆనందమే కాకుండా, సొంత వారితోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ రక్త సంబంధికులతోనూ దొరికే ఆనందం ఏదైతే ఉన్నదో అది మాత్రమే కాకుండా వారు ఈ ఆనందాలన్నిటికంటే మించిన ఆనందాన్ని వారు తెలుసుకొని ఆ ఆనందంపై కన్నేసి భూమి మీద బ్రతుకుతారు. అప్పుడప్పుడు మనము చిట్స్ వేస్తాం, కొన్ని సందర్భాల్లో అవసరం కొరకు వేస్తాం, కొన్ని సందర్భాలలో ఏముందిలే నా దగ్గర ఉన్న కంటే ఒక చిట్ వేసామంటే నేను కట్టేది తక్కువ, రేపు పొద్దున్న నాకు వచ్చేది ఎక్కువ. ఒక 5 లక్షల చిట్టీనో ఒక 10 లక్షల చిట్టీనో మనం వేసామనుకోండి, నెలకి ఇంత కట్టుకుంటూ చివరి వరకు ఉంటే నేను కట్టిన దానికంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఆశ. రేపు పొద్దున చేతిలో 5 లక్షలు కనపడితే, నెలకు ఒక 10,000 ఎంతో కట్టుకుంటూ రేపొద్దున ఉన్నపాటుగా మొత్తం సొమ్ము ఒకటేసారి మన చేతిలో కనపడితే, అది 5 అయినా 10 అయినా దాన్ని చూడగానే ఒక ఆనందం. భూమి మీద దొరికే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు. కానీ పౌలు గారు అంటున్న ఈ మాట చాలా మనల్ని ఆలోచింపజేయాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2:19, ఆ 19 కింద ఉన్నటువంటి వచనం కూడా 20, నిశ్చయముగా అంటే దెర్ ఇస్ నో డౌట్, మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మీరు ఎప్పుడైనా మార్కెటింగ్ చేసే వాళ్ళని మీరు గమనిస్తే, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఏ ఆర్గనైజేషన్ అయినా కానివ్వండి, మార్కెటింగ్ చేసే వాళ్ళని కొంచెం గమనించండి. ఆ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, లేదా ఏ కార్పొరేషన్కి సంబంధించినటువంటి LIC లాంటివి, అలాంటి కంపెనీలలో అలాంటి ఆర్గనైజేషన్లలో పనిచేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని మీరు చూస్తే, లేదా ఏజెంట్స్ని మీరు చూస్తే, వారు ఎవరి దగ్గరకు వచ్చినా కూడా ఒక పాలసీ కట్టించుకోవాలని, ఎవరి దగ్గరకు వచ్చినా ఒక చిట్టు అక్కడ వేయించాలని ఒక చక్కని ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, ఒక LIC ఏజెంట్ ఉన్నారనుకోండి. LIC ఏజెంట్ అనేటువంటి ఆయన సమయమందును అసమయమందును, ఈ పదం చక్కగా ఉపయోగపడుతుంది ఇక్కడ, ఏ టైంలో ఉన్నా కూడా ఎదుటిన్నోడితో ఒక చిన్న LIC పాలసీ కట్టించేద్దాం అన్న ఆలోచనతో తిరుగుతుంటాడు. ఆయనకు సండేలు, మండేలు, ట్యూస్డేలతో సంబంధం లేదు, హాలిడేలు, హోలీడేలతో అసలు సంబంధమే లేదు. ఒక పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, పెళ్ళిలో ఏదో పెళ్లి చూసి అక్షింతలు వేసి రావడం అనే పాయింట్ పైన అందరూ వెళ్తారు. కానీ LIC ఏజెంట్ అలా వెళ్ళాడు. ఏంటి, ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళలో ఏదో ఒకటి తినేటప్పుడు, పక్కన మాట్లాడేటప్పుడు మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఈ నేను నాతో మాట్లాడుతున్నోడితో ఒక చిన్న పాలసీ కట్టించేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఎందుకు, ఈయన అకౌంట్లోకి వస్తుంది మరి అది. ఈయన మార్కెటింగ్ ఏజెంట్ కనుక ఖచ్చితంగా ఈయన అకౌంట్లోకి ఒక పాలసీ ఒక వ్యక్తి కట్టాడంటే ఆయన అకౌంట్లోకి వచ్చేస్తుంది. మరి కమిషన్ అంటారా, కొన్ని చోట్ల కమిషన్ తీసుకునే ఏజెంట్లు కూడా ఉంటారు. ఒక 10 మందితో చిట్టు వేయిస్తే ఒక వ్యక్తిపై ఇంత. ఇకపోతే మీరు గమనిస్తే కొన్ని కంపెనీలలో కొంతమంది ఒక కంపెనీలో ఉద్యోగం చేయడానికి థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఏం చేస్తారు, ఒక వ్యక్తికి పలానా కంపెనీలో ఒక ఉద్యోగం ఉంది నీకు ఇప్పిస్తానని చెప్పి ఆ వ్యక్తికి ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి, ఆ కంపెనీ వాళ్ళతో సైడ్గా తనకు ఒక లింక్ ఉంటుంది. ఏం చేస్తాడు, నా అకౌంట్లో నా ద్వారా ఒక వ్యక్తి మీ కంపెనీలో చేరాడు, ఇది నా అకౌంట్లోకి రాసుకోండి. పోతే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెబుతాను. వీళ్ళు ఎవరైతే చేర్పించారో వీళ్ళు ఏం చేస్తారంటే, చేరినవాడు కనీసం ఒక నెలైనా అక్కడ పనిచేయాలి, చేరినవాడు కనీసం ఒక 2 నెలలైనా పనిచేయాలి. అలా పనిచేస్తే ఆ కంపెనీ ఈ ఏజెంట్కి ఇవ్వాల్సినటువంటి ఆ కమిషన్ ఇచ్చేస్తారు. అలాగే చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, చిట్ ఫండ్స్ కంపెనీస్లో థర్డ్ పార్టీ ఏజెంట్స్గా కొంతమంది పనిచేస్తుంటారు. వాళ్ళు తిరిగేటువంటి ప్రజల మధ్య వారితో కొన్ని చిట్స్ తీసుకొని ఆ కంపెనీలో వేయిస్తే వాళ్ళు కనీసం 3 నెలలు క్రమము తప్పకుండా ప్రీమియం కడితే 4వ నెలకి ఏజెంట్స్ కమిషన్లు వస్తాయి.
అంటే ఆ చిట్ ఫండ్ కంపెనీలో నుండి కస్టమర్ జారిపోకూడదు. జారిపోకుండా ఒక 3 నెలల పాటు ఆ ఏజెంట్ అన్నటువంటి వ్యక్తి ఆ కస్టమర్ని నిలబెట్టాలి. నిలబెట్టాలంటే ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఒక కొత్త వ్యక్తిని, కస్టమర్ని ఒక చిట్ ఫండ్ కంపెనీలో చిట్టు ఒక ఏజెంట్ వేయించిన తర్వాత మొదటి 3 నెలలు కాల్స్ చేస్తూనే ఉంటాడు. మీరు గమనించండి. ఏదో ఊరికే ఏం సార్ బాగున్నారా, చాలా ఎలా ఉన్నారు, ఏంటి అంతా మాట్లాడి చివరిన ఒక మాట అంటాడు. ఏమని, కట్టారా ఈ నెల అని అడుగుతాడు అంతే. ఏమంటే కట్టారా ఈ నెల, ప్రీమియం కట్టారా, అది కనుక్కోవడానికి ఈ ఫోన్. ఇప్పుడు బాగున్నారా, తిన్నారా, తిరిగేదంతా మామూలుగా అవన్నీ సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనమాట, సపోర్టివ్ క్వశ్చన్స్ అవి. అలా 3 నెలలు తన కస్టమర్ కడితే 4వ నెలకి ఈ వ్యక్తికి కంపెనీ వాళ్ళు ఏజెంట్ కమిషన్ ఇచ్చేస్తారు. లోకంలో, సమాజంలో మన కళ్ళ ముందు జరిగేది మీకు కనబడితే, మీరు గ్రహించగలిగితే, అపార్థం చేసుకోకుండా కొద్దిసేపు బైబిల్లోనికి తొంగి చూడగలిగితే, బైబిల్లో కూడా సేవకులు పరలోకంలో వారి ధనాన్ని కూర్చుకోవాలి అని అంటే భూమి మీద ఒక మార్కెటింగ్ లాంటి పని చేయాలి. ఏమిటది? ఆత్మలను రక్షించాలి. డోంట్ టేక్ మీ రాంగ్, ఇక్కడ మార్కెటింగ్ అనే పదాన్ని వాడానని అర్థం కావడానికి చెప్తున్నా. ఒక ఆత్మను రక్షించిన తర్వాత హమ్మయ్య బ్యాప్టిజం తీసుకున్నాడు అయిపోయిందని కాదు. ఆ వ్యక్తి ఈ దేవుని పార్టీ అంటున్నాను ఇక్కడ, పోనీ రాజ్యం అంటున్నాను ఇక్కడ, పోనీ సంఘం అంటున్నాను ఇక్కడ. ఆ సంఘంలో స్థిరంగా నిలబడాలి, ఆ రాజ్యంలో స్థిరంగా నిలబడాలి అని అంటే ఆ సేవకుడు ఆత్మను ఫాలో చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఫాలో అప్ మినిస్ట్రీ. బ్యాప్టిజం ఇచ్చేసిన తర్వాత హమ్మయ్య అన్నది కాదు. ఆ వ్యక్తిని ఫాలో అప్ చేసి ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో లేదో, ఇందాక ఈ ఏజెంట్ అడుగుతున్నాడుగా, ప్రీమియం కట్టారా లేదా ఈ నెల అని. అలాగనే ప్రార్థనలో ఉన్నారా లేదా, వాక్యంలో ఉన్నారా లేదా, మందిరానికి వెళుతున్నారా లేదా. ఫాలో అప్ మినిస్ట్రీ. దీన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు పత్రిక వ్రాస్తూ ఆ 2వ అధ్యాయం 19-20 చదువుకున్నాం. కానీ ఒకసారి 17 నుంచి చూద్దాం ఏముందో. పైన 17 నుంచి, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీ దగ్గరుండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది. తెస్సలోనికీయులారా, మిమ్మల్ని చూడాలని నాకు అపేక్ష, చూడాలని కోరిక. శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసియున్నను, మా మనసంతా మీ దగ్గరే ఉంది, మీ ముఖమును చూడాలని అపేక్షిస్తున్నాం. 18వ వచనం, కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేశాం మీ దగ్గరకు రావాలని, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిని, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని. కానీ ఫాలో అప్ మినిస్ట్రీ అది. చాలాసార్లు మీ దగ్గరకు రావాలనుకున్నాను కానీ సాతాను మమ్మను అభ్యంతరపరుస్తాడు మరి. ఎందుకంటే దేవుని మార్గంలోనికి, దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత, తన రాజ్యంలో నుండి, తన సంఘంలో నుండి ఒక ఆత్మ ఖాళీ అయిన తర్వాత వాడికి ఎలా నిద్రపడుతుంది? అందువలన పౌలు గారు సంపాదించిన ఆత్మలను మరలా మృంగివేయవలెనని, అలా మృంగాలనంటే పౌలన్న యోధుడు మళ్ళీ అక్కడికి రాకూడదని, ఒకవైపు వీళ్ళని మృంగే ప్రయత్నాలు చేస్తూ అపవాది, మరొక వైపు వస్తున్న సేవకులను రానివ్వకుండా ఆటంకపరిచి అడ్డంకులు సృష్టించి, అవరోధాలు సృష్టించి సాతాను అడ్డగించాడు, అభ్యంతరపరిచాడు. ఎందుకు అభ్యంతరపరిచాడు? 18వ వచనం మళ్ళీ చదువుకుందాం. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచాను. ఎందుకు అభ్యంతరపరిచాడు? ఏలైనగా ద రీజన్ ఈజ్ 19వ వచనం, మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా. రేపు మేము జీతం సంపాదించకూడదని, రేపు పొద్దున మాకు జీతం రాకూడదని, మేము సంపాదించిన వాళ్ళు మరలా వాణరాజ్యంలోనికి రావాలని వాడు ప్రయత్నం చేస్తూ మాకు సృష్టించే అవరోధాలు, అభ్యంతరాలు వాడు కలిగిస్తూనే ఉన్నాడు. కానీ నిశ్చయముగా మా మహిమ, మా ఆనందం మీరే. రేపొద్దున మిమ్మల్ని చూసే, రేపొద్దున మన యజమాని లోకానికి వచ్చినప్పుడు ఒక 100 మంది ఆత్మలు నిలబెట్టి, ఈ 100 మంది ఇదిగో అక్కడ నిల్చున్నటువంటి నా కుమారుడు సంపాదించిన ఆత్మలని మన పేరు చెబితే ఎంత అతిశయం అది. బడా మంచి దాసుడా అని మనల్ని శభాషని ఒక 100 మందినో, ఒక 50 మందినో, ఒక 1000 మందినో మన అకౌంట్లో వేసి చూపించాడు అనుకోండి, అదే మన కిరీటం, అదే మన ఆనందం. ఆనందం ఎప్పుడూ ఉండేది.
ఒక గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఒక క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎంత కష్టపడతారు? ఆ కష్టమంతా దేనికని అడిగితే రేపు పొద్దున ఆ మెడలో పడడానికి. ఆ మెడల్ పడగానే పడిన కష్టమంతా మర్చిపోయి మెడలు పడిన తర్వాత కెమెరాలన్నీ టప్ప తీసుకుంటాయి ఫోటోలు. న్యూస్ పేపర్లో అన్ని చోట్ల కూడా మన ఫోటోలే, గోల్డ్ మెడల్ సంపాదించిన క్రీడాకారుడిగా. ఆ దృశ్యాన్ని చూడ్డానికే వెనకలబడిన ప్రయాస కానీ వెనకలబడినటువంటి కష్టం అంతా కూడా. పౌలు గారు భూమి మీద సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోను, బలములోను బలహీనతలోను, ఆపదల్లోను ఆనందములోను ఇంత కష్టంగా ఆయన పనిచేయడానికి గల కారణం ఆయనకు తెలుసు భవిష్యత్తులో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం నేను సంపాదించిన ఆత్మల రూపంలో ఉంటుంది. కోటాను కోట్ల మంది దేవదూతలు, కోట్లకు ఉన్నటువంటి దేవదూతలందరి మధ్య, కోటాను కోట్ల మంది భక్తుల మధ్య రేపు పొద్దున యేసుప్రభు చేయబోయేది ఏంటో చెప్పమంటారా? ఆయన దాసులైనటువంటి మనల్ని నిలబెట్టి మన పేరెత్తి ఈ కుమారుడి ద్వారా ఈ రాజ్యములోనికి ఇన్ని ఆత్మలు వచ్చాయని మన పేరు చెప్పినప్పుడు కనీసం పట్టుమని ఒక 100 లేకపోతే ఈ బతుకెందుకు? మన పేరు చెప్పి ఒక్కటి అన్నాడు అనుకోండి, ఒకటేంటి రెండేంటి? పౌలు గారి ప్రయాస చూస్తున్నాంగా. ఇంకొన్ని వచనాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16 అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నేను సంపాదించిన ఆత్మలారా, నేను ప్రభువు కొరకు కన్న నా పిల్లలారా, మీరు వాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అర్థమైపోతుంది పౌలు గారికి. తాను సంపాదించిన ఆత్మలు భూమి మీద దేవుని జీవవాక్యమును పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళే కదా నాకు అతిశయ కారణం రేపొద్దున. అంతగా నిలబెట్టాడనమాట వీరిని, అంతగా నిలబెట్టాడు వీరిని. ఒక తెస్సలోనికైలు ఆయనకు ఆనందంగా మారిపోతున్నారు, ఒక ఫిలిప్పీలు ఆయన ఆనందానికి కారణమవుతున్నారు. చూద్దాం 4వ అధ్యాయం, అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని నేను అపేక్షిస్తున్నాను. అపేక్షించడం అంటే మీరు కావాలి, నాకు మీరు దూరం అవ్వకూడదు. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, మీరే నాకు ఆనందం, మీరే నాకు కిరీటం, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఆయన ఫాలో అప్ మినిస్ట్రీ ఎలా ఉంది చూడండి. స్థిరపరచాలి, నిలబెట్టాలి. తాను ఎవరినైతే ప్రభు కోసం కన్నాడో వారు స్థిరులుగా ఉండడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. జారిపోకూడదు, మరలా నాశనానికి వాళ్ళు జారిపోకూడదు. నాశనమందు పడుటకు జోగుచున్న వారినే వాక్యము చేత ఆయన పట్టుకొని రక్షించి పైన నిలబెట్టాడు. మరలా వారు పడిపోకుండా ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు. ఈ రోజున్నంత కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఉంటే ఆయన సేవ ఇంకొకలా ఉండేదేమో ఆ రోజుల్లో. సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ చాలా కష్టంగా ఇబ్బంది ఉన్నటువంటి రోజుల్లోనే దేశాలు ఖండాలు దాటి ఎన్ని ఆత్మలను ఆయన రక్షించాడు. ఎందుకు ఇదంతా అని అడిగితే, ఐ నో మై ఫ్యూచర్. భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. ఈ లోకానికి రాబోతున్న రారాజు గారి రాకడ, ఆ రాకడ రోజున ఉండబోయే దృశ్యం నాకు బాగా తెలుసు. ఈరోజు కొంతమంది నాకు దూరం అవుతున్నారనో, ఈరోజు కొంతమందికి నేను దూరం అవుతున్నానో, వారితో దొరికేటువంటి ఆనందం నాకు దూరం అవుతుందనేటువంటి బాధ లేదు. మనం అలా చక్కని ఆత్మల రక్షణ అనేటువంటి సేవలో సాగుచుండగా కొంతమంది మనం పట్టుకున్న వాక్యాన్ని బట్టి దూరం అవ్వచ్చు మనకి. కొంతమంది మనం ప్రకటిస్తున్న ప్రభువును బట్టి మనకు దూరం అవ్వచ్చు. అయ్యో, ఈ 2-3 నాకు దూరం అవుతున్నారే అని ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైన వీళ్ళ సహవాసం దొరికే ఆనందం కోసం
శాశ్వత ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అనేక మంది ఆత్మలు రక్షిస్తే మనకు దొరికే అతిశయం కానీ, మనం చూడబోయే కిరీటం కానీ, మనకు దొరకబోయేటువంటి ఆనందాన్ని చేతులారా మనం పోగొట్టుకుంటున్నామేమో. కానీ పౌలు భక్తుడు అలా చేయట్లేదు. ఇంకొక వచనం కూడా చూద్దాం ఆయన గురించి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొరింథీ రెండవ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. మన ప్రభువైన యేసు యొక్క దినమందు, తెస్సలోనికీయులకు ఏం చెప్పాడు, ఫిలిప్పీలకు అదే చెప్పాడు. ఫిలిప్పీలకు ఏం చెప్పాడు, కొరింథీయులకు అదే చెబుతున్నాడు. మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మేము మీకు అతిశయం, మీరు మాకు అతిశయం. ఎప్పుడు ఇదంతా జరగబోయేది? ప్రభువైన యేసు యొక్క దినమందు. ఇలాంటి గొప్ప దృశ్యం జరగబోతోంది భవిష్యత్తులో. యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఎవరి జీతాన్ని వారికి చక్కగా ఇవ్వబోతున్నాడు. ఆ రోజు మనకు గొప్ప జీతం వద్దా, పెద్ద జీతం వద్దా? సోమరివైన చెడ్డ దాసుడా అనే కితాబు మనకు అవసరమా చెప్పండి? అలాంటిది అవసరమా? 5 తలాంతులు ఇస్తే 10 తలాంతులుగా మలిచి, దేవుడు మనకి ఎంత పరిధిలో అయితే పరిచయం ఇచ్చాడో దాన్ని ఇంకా మల్టిప్లై చేసి, విస్తరింపజేసి దేవుని ఎదుట నిలబెడితే, మనం చూపించగలిగితే, మనల్ని చూసి కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య దేవుడే చెబుతాడు, నా సేవకుడైన పలానా వ్యక్తిని చూచితివా అని. చూసారా నా కుమారుడు ఎలా పనిచేశాడు, నా కుమార్తె ఎలా పనిచేసింది. అలా కేవలం పౌలు గారు మాత్రమే కాదు, యోహాను గారు అపోస్తలుడైన యోహాను గారు కూడా ఆత్మీయ జీవితంలో చక్కగా కొనసాగుతున్న విశ్వాసులను చూసి ఎలా ఆనందిస్తున్నాడో చూద్దాం. 3వ పత్రిక, యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక, గాయు అనేటువంటి ఒక విశ్వాసికి వ్రాసినటువంటి పత్రిక. 1వ అధ్యాయం ఉంటుంది. 3-4 వచనములు చూద్దాం ఒకసారి. 3-4 వచనములు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. మనం అంటుంటాం అప్పుడు హ్యాపీ టు సీ యూ, గ్లాడ్ టు సీ యూ అని, ఏదో జనరల్గా అనేస్తాం అంతే. కానీ ఆయన హృదయపూర్వకంగా చెబుతున్న సంతోషం అది. సహోదరులు నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. 4వ వచనం చూద్దాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇవన్నీ మనం సీరియస్గా ఆలోచించకపోతే మనం చాలా విషయాలు మన జీవితంలో కోల్పోతాం. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్, వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్, వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ దట్ వీ కెన్ ఎవర్ సీ ఇన్ అవర్ లైఫ్ అని అడిగితే మనం అంటాం, నా పెళ్లి రోజు అబ్బో నేను ఎప్పుడు మర్చిపోలేను అని అంటాం. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ డే ఏంటంటే మన పెళ్లి రోజు చెప్పొచ్చు, ఉద్యోగం వచ్చిన రోజు చెప్పొచ్చు, పరీక్షలో పాస్ అయిన రోజు చెప్పొచ్చు, ఇలాంటివేవో మనం చెబుతాం. కానీ వీటన్నిటికంటే మించిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉండబోతుంది మన జీవితంలో. అది మనము సంపాదించిన ఆత్మలను దేవుడు మన ముందే నిలబెట్టి, ఇది నువ్వు సంపాదించిన ఆత్మ, వీళ్ళందరూ నువ్వు సంపాదించిన ఆత్మలని ప్రభువు ఈ ప్రపంచ ప్రజల మధ్య, భక్త కోటి వాళ్ళందరి మధ్య నిలబెట్టి, మనల్ని నిలబెట్టి శబాష్ అన్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అంతకంటే ఇంకా పెద్ద సంతోషం లేదంటున్నాడు యోహాను గారు. ఇక అర్థం చేసుకోవాలి ఆనందం ఎలా ఉంటుందో. ఆ ఆనందం ఎలా ఉంటుంది ఇంకొకసారి అర్థం చేసుకోండి. మరి 4వ వచనంలో ఏమంటున్నారు ఆయన? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం, ఇంతకంటే ఇంకా సంతోషం ఇంకొకటి లేదు నాకు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో చదువుకున్న వచనం ఏమైనా గుర్తుకు తెచ్చుకుందాం ఒకసారి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఎందుకు? వారు జ్ఞానులు కనుక. ఎందుకు రక్షిస్తారు ఇతరులని? వాళ్ళ అకౌంట్ మళ్ళీ పెంచుకోవాలి కదా. మరి స్వార్థం కాదు, అది స్వార్థం కాదు. కారణం, పరలోకంలో ఉన్నటువంటి బ్యాంక్లో మనం ఎక్కువ మంది ఆత్మలను సంపాదించి అక్కడ కూర్చడం వలన మనం పొందే ఆనందం పక్కన పెట్టండి, మన వలన ఒక పాపి, ఒక దుర్మార్గుడు, త్రోవలో లేని ఒక ఆత్మ రక్షణ పొందితే ఆనందాన్ని దేవుడు మనకంటే ఎక్కువ పొందుతాడు కనుక
మనం ఇతరులను రక్షించడం వలన ఎక్కువ ఆనందించేది దేవుడు. ఆ దేవుని ఆనందమే మనం పంచుకోబోతున్నాం రేపొద్దున. మనం పంచుకోబోతున్నాం. దేవుని ఆనందమే మన ఆనందంగా మారిపోతుంది. భూమి మీద మనల్ని చూసి, భూమి మీద మన పనిని చూసి, భూమి మీద మన సేవను చూసి దేవుడు అతిశయించాలి, గర్వపడాలి. ఈ చిన్న జీవితంలో మనం చేసే దేవుడు ఊహించినంతకంటే ఎక్కువ, అది జరగని పనిలేండి, జనరల్గా చెబుతున్నాను, అంతకంటే ఎక్కువగా మనము కోరుకున్న దానికంటే మన బిడ్డలు ఇంకా ఎదిగిపోయారు అనుకోండి, ఆనందమే కదా మరి. అలాంటి గొప్ప సేవను భూమి మీద మనం చేయగలిగితే, ఆత్మలను రక్షించుట అన్న భారాన్ని కలిగి, ఆత్మలను రక్షించుట అనేటువంటి చింత కలిగి భూమి మీద ఈ భక్తుల వల్లే మనం జీవించగలిగితే, వీరిని మార్గదర్శకులుగా పెట్టుకొని, వీరిని రోల్ మోడల్స్గా పెట్టుకొని, వారి అడుగుజాడల్లో నడుస్తూ, లోక సంబంధమైన తాత్కాలిక అనుబంధ బాంధవ్యాలలో దొరికే ఆనందానికే మనం మొగ్గు చూపుతూ అసలైన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామేమో. కొద్ది కాలం ఉండేటువంటి స్నేహాలకి, కొద్ది కాలం ఉండేటువంటి బంధాలకి, అందులో దొరికే ఆనందానికే మనము ప్రాధాన్యతనిచ్చి అత్యంత గొప్పదైన ఆనందాన్ని మనం చేతులారా పోగొట్టుకొని రేపు భయంకరమైనటువంటి వేదనలోనికి జారిపోవడం కంటే, ఒక్కసారి ఈ యాంగిల్లో మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చెప్పాలంటే ఇదే ఒక ఊపిరిగా మారిపోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఎల్ఐసి ఏజెంట్ కానీ, ఒక చిట్ ఫండ్ ఏజెంట్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, పాలసీలు కట్టించుకోవాలని, చిట్టీలు వేయించాలని, ఒక చోట ల్యాండ్ కొనిపించాలని, వాళ్ళ ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలని, ఇంటింటికి తిరిగి వారి ప్రోడక్ట్స్ నమ్మేటువంటి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ని ఒకసారి ఊహించుకోండి. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రతి ఆసుపత్రికి వెళ్ళి, ప్రతి డాక్టర్ దగ్గర కూర్చొని మా మందులు, ఈ కంపెనీకి సంబంధించిన మందులు వాడమని గంటల తరబడి బయట కూర్చుంటూ ఉంటారు మెడికల్ రెప్స్ని మీరు చూస్తే. లోక సంబంధమైనటువంటి ఈ పనికే నెల నెల వచ్చే ఒక చిన్న జీతం కోసమే గంటల తరబడి పనిచేస్తూ, మిగిలిన సెలవు దినాలు అందరికీ సెలవు దినాలు అయితే వీళ్ళు మాత్రం దాన్ని సెలవు అనుకోకుండా తిరుగుతూ, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రతి నెల ఇంత టార్గెట్ అని ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళు పడుతున్న కష్టం మన కళ్ళెదురు కనపడుతుంటే, శాశ్వత ఆనందాన్ని మనకు తీసుకొని వచ్చే ఇంత గొప్ప పనిని మనం ఎందుకో అసలు గుర్తించట్లేదు, పట్టించుకోవడం లేదని తర్వాత సంగతి. గుర్తిస్తే కదా పట్టించుకోవడమా పట్టించుకోకపోవడం అనేది, అసలు గుర్తింపే లేదు. వీ హ్యావ్ నాట్ ఈవెన్ ఐడెంటిఫైడ్ దిస్ నోబుల్ టాస్క్. ఉన్నతమైనటువంటి ఈ పనిని ఇంకా మనం గుర్తించలేదు కదా. అలా పౌలు గారు తన ఖాతాలో ఎందరో ఆత్మలను చేర్చుకొని ఇప్పుడు కొత్తగా ఎవరిని చేర్చుకుంటున్నాడు ఆయన? నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము గారిని కూడా కని, ఒక కొరింథీయులను, ఫిలిప్పీయులను, తెస్సలోనికైలను వీళ్ళందరినీ కూడా తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ఒనేసిమును కూడా వేసుకున్నాడు. పరలోకంలో ధనవంతుడు, భూమి మీద బంధకాలలో ఉన్నాడంతే. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. మనకంటూ పరలోకంలో ఒక అకౌంట్ ఉందా? అసలు ఆ బ్యాంక్ ఉన్నట్టుగానే తెలీదా? ఆ హెవెన్లీ బ్యాంక్లో డూ వీ హ్యావ్ సేవింగ్స్ అకౌంట్స్? మనకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయా? ఆ అకౌంట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పోనీ మినిమం బ్యాలెన్స్ అయినా ఉందా? కొన్ని చోట్ల బ్యాంక్స్లో మనకు ఒకసారి వినపడుతుంటుంది, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అకౌంట్ తీసేస్తారట. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అకౌంటే లేపేస్తారట. ఇంకా మనకు అకౌంట్ ఉందో లేదో ఒకసారి చూద్దాం ఈరోజు ఈ రాత్రి. అకౌంట్ ఉన్నా కూడా బ్యాలెన్స్ లేదేమో ఒకసారి చెక్ చేసుకుందాం. వారానికి ఒక ఆత్మ కష్టం అంటారా? నెలకు ఒక ఆత్మ టార్గెట్ పెట్టుకుందాం. అప్పుడప్పుడు ఒక్కరినైనా సంపాదించి దేవుని కోసం పరలోకంలో మన ధనాన్ని మనం కూర్చుకుందాం. ఇది స్వార్థం కాదు, జ్ఞానం. ఇది స్వార్థం కాదు, జ్ఞానం. ఎందుకు? దీని వలన దేవుడు ఆనందిస్తాడు కదా. దేవుడు ఆనందించే పనిని చేసి మనం భూమి మీద దేవునిని మహిమపరచాలి కూడా. చివరికి ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, దయచేసి ముగిద్దాం, టైం కూడా అయిపోయింది. యోహాను సువార్త 15వ
అధ్యాయం శిష్యులతో మాట్లాడుతూ 8వ వచనంలో యేసుప్రభు వారు ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అర్థం చేసుకుంటున్నారా? ఎలా మనము ప్రభువుకు శిష్యులు అవుతాం భూమి మీద అని అడిగితే, మనం భూమి మీద బహుగా ఫలించాలి. అలా బహుగా ఫలించుట చేత తండ్రి మహిమపరచబడతాడు. తండ్రిని మహిమపరిచే కార్యక్రమమే భూమి మీద మనము బహుగా ఫలించడం. అందుకే స్వార్థం కాదు, జ్ఞానం అంటున్నాను నేను. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించి భూమి మీద ఫలించితే దానివలన ఒకవైపు తండ్రి మహిమపరచబడుతున్నాడు, 2 మనం ప్రభువుకి శిష్యులుగా పరిగణించబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత ఇది! ఎంత గొప్ప ధన్యత! ముగిస్తూ ఒక మాట చెప్పమంటారా? చెప్పాలి కూడా. మనలో చాలామందికి ఇతరులను రక్షించాలనేటువంటి తపన కానీ, ఇతరులను రక్షించాలనేటువంటి దాహం కానీ, అలా రక్షించడం వలన ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడని, నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా రారాజు, నా రక్షకుడు, నా అద్వితీయ నాథుడు మహిమపరచబడతాడని, ఆయన బిడ్డగా, ఆయన శిష్యుడిగా భూమి మీద నేను పరిగణించబడతానని, వారిని ఆనందపరిచే ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యత నాకుందని తెలియక ఏం చెబితే రక్షిస్తాం మనము? ఏం చెబితే ఎదుటి వారిని రక్షణలోకి తీసుకొని రాగలమని అడిగితే దేవుని వాక్యమే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దేవుని వాక్యాన్ని ఎదుటి వారికి ఏదో ఒక రీతిగా తెలియజేసి వారిని లోపలికి రప్పించి లోపలికి తీసుకొని రావాలి రక్షణ అనే ఓడలోనికి అని మనం తెలియకుండా బతికేస్తున్నాం కదా. నోహు గారు దేవుని కృపను పొందిన వాడై కొంతమందిని రక్షణ అనే ఓడలోనికి తీసుకొని వచ్చాడు. సంసోను గారు దేవుని కృపను పొందిన వాడనై తన దేశానికి, తన జాతికి రక్షణ తీసుకొని వచ్చాడు. ప్రాణం పణంగా పెట్టి, తప్పు చేశాడు తెలుసుకున్నాడు, తర్వాత ప్రాణం పణంగా పెట్టి తన జాతికి రక్షణ తీసుకొని వచ్చాడు. యెహెజ్కేలు గారితో దేవుడు అదే చెబుతున్నాడు, నిన్ను కావలివానిగా ఉంచాను రక్షించని. ఇప్పుడు పౌలు భక్తుడు, శిష్యులు, వీళ్ళందరూ కూడా భూమి మీద ఫలించాలనేటువంటి ఒక ఆలోచన కలిగి బ్రతికినవారు. బంధకాలలో వాళ్ళున్న ఆత్మలు రక్షించడం అనే విషయంలో మాత్రం రాజీ పడ్డం లేదు వాళ్ళు. ఇలాంటివన్నీ మనం వింటున్నప్పుడు మనకి ఇంకా స్ఫూర్తి కలగట్లేదా? ఇవన్నీ మనం పఠిస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనలో రావలసినటువంటి స్ఫూర్తి ఇంకా రావట్లేదా? మనం అంత కఠినులుగా మారిపోయామా? మన హృదయం అంత కాఠిన్యంగా దేవుని ఎదుట కనబడుతోందా? బండలాంటి గుండెలుగా మనవి కనబడుతున్నాయి ఈరోజు దేవుని ఎదుట. ఎందుకు కరగట్లేదు? ఎందుకు సిద్ధపాటు రావట్లేదు? ఎందుకు మనం కదలట్లేదు దేవుని కోసం? చాలా సందర్భాల్లో చెబుతున్న మాట మరొకసారి చెబుతున్నాను. దేవుని గురించి 2 మాటలు చెప్పడానికి తలకిందులు తపస్సు చేయాల్సి వస్తుంది మనం. అంటే నాకు బైబిల్ తెలియకని కాదు పాయింట్ ఇక్కడ. మనసు లేక మనలో ఎక్కువ మందికి మనసుంటే వాక్యం, ఇప్పుడు దేవుని వాక్యము జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాదాపుగా ఎవరు లేరు ఈరోజు. ఈ వాక్యం వింటున్న మీలో కూడా చాలామంది నాకు ఏమీ తెలియదనే వాళ్ళు ఎవరు లేరు. కనీసం కాసంతైనా తెలుసుగా. తెలిసిన కొద్ది విషయాలైనా, తెలిసిన కొన్ని విషయాలైనా ఎదుటివారికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో పంచుకోవాలన్న ఆలోచనే మనకు లేదంటే భూమి మీద మన జ్ఞానులమా అజ్ఞానులమా? జ్ఞానులకే పరలోకం, మర్చిపోకండి. ఈ మట్టి లోకానికి సంబంధించిన ముచ్చట్లు ఎంతసేపు అయినా ఎన్నైనా మాట్లాడతాం కాన్ఫిడెంట్గా మళ్ళీ. కానీ జన్మనిచ్చిన వారి గురించి 4 మాటలు చెప్పడానికి ఎందుకో బండే కదలదు. చూడండి, బండే కదలదు. దానికోసం ఇన్ని సాకులు చెప్తాం మనం. టాలెంట్ లేదని ఒకటి, మాటలు రావని ఇంకొకటి, ఏంటంటో ఏది గుర్తొస్తే అది చెబుతాం అంతే. తప్పించుకోవడానికి 100 సాకులు. రేపు పొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత దించిన తలకాయ ఎత్తడానికి కూడా సరిపోం మనం. ఆయన రాకడ దినం ఎలా ఉంటుందో చెబుతున్నాడు కదా పౌలు భక్తుడు. ఆయన వచ్చినప్పుడు నేను అతిశయంతో తల ఎత్తి నిలబడతానంటున్నాడు. తల ఎత్తి నిలబడేటోళ్ళు వాళ్ళు తల దించి బతికే పరిస్థితి మనది. ఎందుకు? ఎదుటివారిని రక్షించే పని ఎక్కడుంది మనకు?
ఎదుటివారిని రక్షించాలన్న ఆలోచన ఎక్కడుంది మనకు? ఆ బాధ్యత, భారం అర్థం కావడానికి మనకు పరలోకంలో బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుందామని అర్థం కావడానికి వాడిన పదజాలం అది. కానీ దిస్ ఇస్ సంథింగ్ మోర్ దాన్ సీరియస్, దిస్ ఇస్ సంథింగ్ మోర్ దాన్ దాట్. ఎందుకు? మనము భూమి మీద ఫలించుట వలన దేవుడు మహిమపరచబడుతున్నాడు, ఆయనకు ఆనందం కలుగుతోంది. వేదనలో, బాధలో ఉన్న దేవుణ్ణి, మనల్ని ఆదరించే దేవునిని మనము కూడా ఈ భూమి మీద ఆయన కోరుకున్నట్టుగా ఉండి, ఆయనకు అవసరమైన నెమ్మదిని, ఆయన కోరుకుంటున్న నెమ్మది మన జీవితాల్లో ఇవ్వడం ధర్మం కాదా, భావ్యం కాదా అని అడుగుతున్నాను నేను. పౌలు భక్తుడికి అది తెలిసే తాను సంకెళ్లతో బంధింపబడిన ఎదుటివారిని రక్షించడం అన్న పాయింట్పై రాజీ పడకుండా బతుకుతున్నాడు. ఫిలెమోను పత్రికలో మనం చూస్తున్నది ఒక యవనస్తుడిని రక్షించడానికి ఆయన పడుతున్న బాధ, ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ సీరియస్ దెన్ వాట్ వి థింక్. మనం అనుకున్న దానికంటే చాలా సీరియస్ విషయం ఇది. ఇంతగా మీరు వాక్యం వింటున్నారుగా, ఇంతగా చక్కగా నోట్స్ రాసుకుంటున్నారు కదా, నేర్చుకుంటున్న విషయాలను కనీసం ఇంకొకరితో పంచుకొని వారిని చైతన్యపరిచి వారిని ప్రభులోనికి నడిపించడానికి ఇకనైనా ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఏది కూడా మన గొప్పతనం ఉండకూడదు, ఏది కూడా మన పేరు అక్కడ కనబడకూడదు, ఏది కూడా మనకు మహిమ రాకూడదు. మన పని వలన మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ వచ్చేలా, మనం ఒకవారి ఆత్మను రక్షించేటప్పుడు కూడా ఆ ఆత్మను తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టాలే, కానీ వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యేలా మన పనితీరు కానీ మన మాట తీరు కానీ ఉండకుండా జాగ్రత్త పడతాం. ఎవరైతే ఇంకా సిద్ధంగా లేరో మీరు ఇక సిద్ధపాటుకు మీరు వచ్చేయాలి. ఎన్నాళ్ళు ఎడబాటు దేవునికి ఆయన కోసం పనిచేసే సువర్ణ అవకాశం ఆయుష్ రూపంలో దేవుడు ఇస్తున్నా, ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నా వినియోగించుకోకుండా ఎందుకు ఈ ఎడబాటు? ఇలానే కొనసాగి కన్ను మూస్తే తప్పదు తలపోటు. అందుకే ఇప్పుడు మనకు అవసరం ఈ సిద్ధపాటు. మీరు ఆలోచించాలని మీ సోదరుడిగా హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కానీ ఒక్క నిమిషం పాటు మీరు అందరూ ప్రార్థన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం పాటు మోకరిల్లి ప్రార్థన చేసి, ప్రభువా నీ కృపను పొందిన వాడను నేను, నీ కృపను పొందిన దానను నేను, కానీ ఎందుకో 10 మందిని ఈ కృపకు పాత్రలుగా చేసే విషయంలో నేను ముందుకు సాగలేకపోతున్నాను. ఒక అసమర్థుడిగాను, అసమర్థురాలిగాను, అసమర్థతనడం కంటే ఒక భారము లేని జీవితాన్ని నేను కలిగి జీవిస్తున్నాను, నన్ను క్షమించు దేవా అని కోరి, దేవుడు ఈ భక్తులకు ఎలాంటి మనసు అయితే ఉందో అలాంటి మనస్సు మనందరికీ దయచేయాలని, అలాంటి స్థితి మనందరము కూడా ఈ భూమి మీద కలిగి ఉన్న కొద్ది రోజులు దేవుణ్ణి ఆనందపరిచేలా మన జీవితాలు ఉండాలని ఒక్క నిమిషం పాటు అందరూ దేవుని సహాయాన్ని తీసుకోండి. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఓన్లీ 1 minute ప్లీజ్. ఎవరు మౌనంగా ఉండకండి దయచేసి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము గలవారుగా భూమి మీద జీవించడానికి, జ్ఞానం గలవారుగా 10 మందిని రక్షణ అనే ఓడలోనికి తీసుకొని రావడానికి, ఇది నా బాధ్యత కాదు, నా పని కాదు అనేటువంటి పరిస్థితిలో ఉండకుండా, రేపు పొద్దున మన నాదుడి లోకానికి వచ్చినప్పుడు, మన రక్షకుడి లోకానికి వచ్చినప్పుడు మరి మన గురించి కూడా సాక్ష్యం మనం పొందాలి కదా. మనకు కూడా భవిష్యత్తు ఉందని, అది పరలోకంలో ఉందని, ఆ యొక్క ఆనందాన్ని మనం కూడా పొందాలి కదా. భక్తులకున్న, జ్ఞానులకున్న ఆలోచన ఈరోజు మనకు లేకుండా బ్రతికితే ఖచ్చితంగా మనం అజ్ఞానులమే. అజ్ఞానులకు లేదు పరలోకం. దయచేసి గమనించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, భక్తులకున్న భారం ఈరోజు మాకు లేకుండా మేము జీవిస్తున్నాం. కృపను పొందిన వారు
భక్తులందరూ అయితే ఆ కృప వ్యర్థము కాకుండా, నిష్ఫలం కాకుండా అనేక మందిని రక్షణ అనేటువంటి ఓడలోనికి తీసుకొని రావడానికి తండ్రి చరిత్రలోని మీ దాసులందరూ కూడా గొప్పగా పనిచేశారు. వారి జీవితాలు మా ముందుంచి వాక్యం ద్వారా మాలో స్ఫూర్తిని నింపుతూ, మాకు మార్గాన్ని చూపిస్తూ, మేము కూడా భూమి మీద ఎలా ఉండాలి అనేది మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఇస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకొని నిత్య ఆనందం, అసలైన ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడుందో తెలుసుకొని, భూమి మీద తాత్కాలికమైనటువంటి ఆనందాలు వాటి కోసం పరుగులెడుతూ అసలైన ఆనందాన్ని దూరపరుచుకునేటువంటి దయనీయమైన స్థితి మాకుంటే, ఈ పత్రిక ధ్యానం ద్వారా మమ్మల్ని చైతన్యపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని బలపరచమని, మెరుగుపరచమని వేడుకొనొచ్చు. రేపు రాత్రి మరొక్కసారి ఈ బైబిల్ తరగతిలో ఇంకెన్నో మాటలు నేర్చుకున్నట్టుకు మాకు ఆయుష్ను, అవకాశాన్ని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు సుదూర ప్రాంతాలలో ఉంటూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుతున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి గొప్పగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. సెలవు.